చేస్తా ఉన్నాం. కానీ దాంట్లోకే వైసీపీ కోవట్టులు. నమస్తే, మాట్లాడిస్తాను, ఒక్క నిమిషం. దుర్గా కుమార్ గారు ఒక్క నిమిషం. రైట్, ఎట్లా చూస్తారు? రఫీ గారు చాలా చక్కగా చెప్పారండి. అందులో మీరు వైన్ జరిగిందా ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు తప్పు ఎవరు చేశారన్నది పాయింట్ కాదు, ఎవరు గవర్నమెంట్ రన్ అవుతుంది, ఎవరు గవర్నమెంట్లో ఎవరు మద్యం అమ్మారు అనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇదే డిబేట్లో చాలాసార్లు లెక్కల స్కామ్ కాదు, అది అసలు నాటు సారాయ స్కామ్, మరి ఒక ముఖ్యమంత్రి దగ్గర నాటు సారాయి అమ్మేస్తాడని చెప్పి డిఫరెంట్గా మనం చాలా ఇదిగా నెలల తరబడి డిబేట్లు పెట్టినాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తే దగ్గరుండి మద్యం అమ్మితే మనం ఎలా చూడాలి? జనరల్గా సార్ మీకు బాగా గుర్తుందో లేదో, తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే వైసీపీ కానీ ఎలక్షన్కి వెళ్ళే ముందు ఎన్నికల వ్యూహకర్తలను పెట్టుకున్నప్పుడు ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, గెలుపు ఓటమి ఎలా ఉంటుందని చెప్పి 1, 2, 3 సార్లు సర్వేలు చేసుకొని అభ్యర్థుల్ని డిక్లేర్ చేసే ముందు ఓకేనా కరెక్ట్గా చూసుకొని డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఇంతమంది 5 కోట్ల 6 కోట్ల ఉన్న జనాభాలో వీళ్ళకి పోటీ చేయడానికి 175 మంది దొరకలేదు అభ్యర్థులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1 కోటి సభ్యత్వం నమోదు చేసుకున్న కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ 1 కోటి మందిలో 175 మంది నిజాయితీపరులు దొరకలేదా? నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా పార్టీ పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, విద్యావంతులు రాజకీయంలో రావాలి, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు, సొసైటీకి సర్వీస్ చేసేవాళ్ళు రాజకీయాలు రావాలని చెప్పి ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టడమే కాదు, ఆయన టిక్కెట్లు కూడా అలాంటి సామాన్యులకే టిక్కెట్ ఇచ్చి అలాంటి వాళ్ళు ఇప్పటికీ పార్టీకి అండదండగా ఉండి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలుగా కొనసాగుతా పార్టీ మారకుండా జీవితాంతం ఆ పార్టీకి రుణపడి ఉండి ఆ పార్టీకి సేవ చేస్తున్నారు. మరి వీళ్ళు అధికారం కోసం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టినప్పుడు కానీ నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్లు కానీ వీళ్ళు ఏం చేశారు? వైసీపీ నుంచి తీసుకొని ఒక అభ్యర్థికి మీరు టికెట్ ఇవ్వాల్సిన అవసరం మీకేంటి? అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని అక్రమాలు ఎదుర్కొని పోడారిన కార్యకర్తలు లేరా? నాయకులు లేరా? క్యాడర్ లేని పార్టీయా మీదేమన్నా? క్యాడర్ ఉన్న పార్టీయే కదా, నాయకులు ఉన్న పార్టీయే కదా. పదే మీరేం చెప్పుకుంటారు? మాది నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ, ఎంతోమంది నాయకులు పోయినా మాకు ఇబ్బంది లేదు, మేము కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం. కేసీఆర్ పోయారు, మేము కొత్త వాళ్ళని తయారు చేసుకోలేదా? రేవంత్ రెడ్డి పోయారు, మేము కొత్త వాళ్ళు తయారు చేసుకోలేదా అని చాలామంది పోయిన లీడర్లను చూపిస్తున్నారు. మేము తయారు చేసుకుని మీరు చూపిస్తున్నారు కదా. మరి అలాంటిది వైసీపీ తరఫున తీసుకున్న అభ్యర్థికి మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు? అంటే డబ్బులు తీసుకొని మీరు టికెట్ ఇచ్చారా, లేదా అతను డబ్బులు ఖర్చు పెడతానని టికెట్ ఇచ్చారా, లేదా మీ టీడీపీలో ఉన్న నాయకులు ఎవరన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే లేదు సార్ ఆయన గెలుస్తారు సార్ పదే ఆయనకి మభ్యపెట్టి మాయపెట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుంటే మీరు టికెట్ ఇచ్చారా? మీరు టికెట్ ఇవ్వడానికి రీజన్స్ ఏంది? టికెట్ ఇచ్చారు, అధికారం మీద వచ్చింది, అతను ఓడిపోయారు. మరి ఓడిపోయినప్పుడు అంత గాలిలో కూడా 11 మంది ఓడిపోయారే, 11 మంది అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు? తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఏం మిస్టేక్ చేశామని చెప్పి ఒక్కసారి మరి కూటమిలో ఉన్న పెద్దలు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్కసారి మరి రివ్యూ చేసుకోవాలి కదా. మరి రివ్యూ చేసుకున్నప్పుడు కానీ ఆయనకి తెలియాలి కదా, అరే పలానా వ్యక్తి ఇతను వైసీపీ నుంచి తీసుకొచ్చాము, అట్లీస్ట్ మనం అప్పుడు రాబిన్ శర్మ రిపోర్ట్ కానీ ఇంకో రిపోర్ట్ కానీ తెలుసుకున్నా కానీ మనకు కొన్ని నిజాలు తెలియలేదు కదా, ఇతను వైసీపీ కోవట్ అని మనకు తెలియలేదు కదా. కనీసం మన సొంత కార్యకర్తలు అడిగితే చెప్తారు కదా ఇతను వైసీపీ కోవట్ అని. ఆ రోజు నేను టికెట్ ఇవ్వద్దురా బాబు మొర్రు అని చెప్పి పార్టీ చుట్టూ తిరిగారు కదా కార్యకర్తల నాయకులు. ఈయన టికెట్ ఇస్తే మనం ఓడిపోతే ఇతను కోవట్టు, ఇతను కరెక్ట్ కాదు, మన నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, ఈరోజు మళ్ళీ అతనే తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు, ఆయన మా మీద పెత్తనం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు మళ్ళీ మా మీద పెత్తనం చేస్తున్నారు కదా, మీరు ఇంక ఈ పార్టీలో ఉండి మాకు అన్యాయం జరుగుతుంది కదా, మాకు ఎందుకురా స్వామి అన్నా కానీ తీసుకొచ్చి మరి టికెట్ ఇచ్చారు కదా. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఓడిపోయారు కదా. ఓడిపోయినప్పుడు మీరేం చేయాలి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, మీరేం చేయాలి? 11 మంది అభ్యర్థులు ఓడిపోయారు కదా, ఎందుకు ఓడిపోయారు ఏందని మీరు సర్వే చేయించుకోవాలిగా, ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్ చేయించుకోవాలా. మరి ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్లో మీకు నిజాలు బయటపడతాయి కదా. ఏమని బయటపడతాయి? ఇతను వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, టీడీపీ ఏదైతే ఎలక్షన్ మొన్న 24 ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్ సరిగ్గా ప్రచారం చేయాలా, తన వంతు ఫినాన్షియల్గా ఈయన సపోర్ట్ చేయలేదు, చేతులు ఎత్తేసి కూర్చున్నాడు, నాయకులు కార్యకర్తలకు ఎటువంటి బలం ఇవ్వలేదు, దాని రీజన్స్ వల్ల ఇతను ఓడిపోయారని చెప్పి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. కానీ అప్పుడు మీ దగ్గర ఇంటెలిజెంట్ ఉంటుంది కదా. మరి ఇంటెలిజెంట్ ఉన్నప్పుడు మీరేం చేయాలి? బాబు సోన్స్ రీజన్స్ వల్ల నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నావు, మా కార్యకర్తలు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు,
ఇలా కొన్ని రీజన్స్ చెప్పి మరి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎలా మీకు అధికారం వచ్చింది కదా, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి నాయకుడు ఏం అవసరం లేదు కదా, లేదంటే స్థానికంగా ఒక కులబలం ఉన్నోళ్ళు ఒక అద్దబలం ఉన్న అవసరం లేదు కదా, గవర్నమెంట్ మీదే ఉంది, ఇప్పుడు డబ్బులు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీతిగా నిజాయితీగా పార్టీ కోసం క్రమశిక్షణ 40 సంవత్సరాలకు జెండా మోస్తున్న కార్యకర్తను కానీ ఒక నాయకుడు కానీ నిబద్ధత ఉన్నతుంది కానీ తీసుకొచ్చి మీరు ఇన్ఛార్జిగా పెట్టి ఇతను మీ మధ్య తిరిగినోడు, మీతో పాటు కలిసి జెండా మోసినోడు, ఈరోజు ఇతను తీసుకొచ్చి నేను పార్టీ ఇన్ఛార్జి పెట్టాను, ఇతను మీరు సపోర్ట్ చేయాలంటే అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అరే మనలో తిరిగే ఒక వ్యక్తి ఇంత నిజాయితీ పరుడు ఇంత అంచెలంచెగా అదే పార్టీలో ఉండి ఎదిగి ఈరోజు మనకు నాయకుడు అయ్యారు కదా, మనం సపోర్ట్ చేస్తారు కదా, ఎందుకని ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా, మరి మీరు అధికారంకి వచ్చినప్పుడు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు పెట్టాలి కదా, మరి మీరు ఎందుకు పెట్టలా, ఎందుకు పెట్టకుండా ఈరోజు బయటపడ్డాయి కాబట్టి ప్రతిపక్ష నేతలు విపరీతంగా విమర్శిస్తున్నారు కాబట్టి ఈరోజు ముందుకు వచ్చి లేదు ఇతను వైసీపీ కొవ్వట్టు ఇప్పుడు మేము తెలుసుకున్నామంటే ఇప్పుడు మీరు తెలుసుకోవడం సార్ 1.5 yearగా మీకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వస్తుంది అసలు ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏ పనులు చేస్తారు, ఏంటి నియోజకవర్గంలో ఎలాంటి తప్పులు చేస్తారు ఏంటి ప్రతిపత్తి తెలియాలి మీరు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో కాదు సార్, ఈరోజు అతను ఉన్న నియోజకవర్గం నుంచి తెనాలి దగ్గర నుంచి లేదంటే విజయవాడ దాకా అదేందో కుటీర పరిశ్రమలు ఓపెన్ చేస్తున్నట్టు, చిన్న మధ్య తరహా పరిశ్రమ ఓపెన్ చేసేది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టు ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటా పోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిద్ర లేకపోవడం ఏంది, మరి ఇన్ని రోజులు